యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పెడుతుంది, అందులో ఉత్తరాఖండ్లో పెట్టింది. అక్కడ అసెంబ్లీలో ఇది చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో జమియాత్ ఉలామా ఈ హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదాని స్పందించారు. షరియా చట్టం తప్ప ముస్లింలు మరేది అంగీకరించరని తేల్చి చెప్పారు. ముస్లింలు దేనిపైనైనా వెనక్కి తగ్గచ్చు కానీ షరియా మీద కాదు, వేరే ఏ చట్టాన్ని ఒప్పుకోం, మా మతపరమైన కార్యకలాపాల్లో ఏ జోక్యాన్ని సహించం, రాజ్యాంగం ప్రకారం మమ్మల్ని ఈ చట్టం నుంచి మినహాయించాలి అంటూ పేర్కొన్నారు. అదే నిజమైతే షరియా చట్టం ప్రకారం అంటే దాంట్లో మినహాయింపులు ఎందుకు ఉండాలి? అరబ్ దేశాల్లో ఉన్న షరియా చట్టం అమలు చేద్దాం, దొంగతనం చేస్తే చేతులు నరికేయడం, రేప్ చేస్తే తల నరికేయడం, లేకపోతే అక్రమ సంబంధాలు అయితే రాళ్లతో కొట్టి చంపడం, అట్లాంటివి ఉన్నది కదా షరియా చట్టంలోనే కదా అక్కడ వాళ్ళు అమలు చేసేది. దాన్ని అమలు చేద్దాం మన దేశంలో కూడా, అలాగే అంగీకరిస్తే తప్పే లేదు. కేవలం ఒకటి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేకపోతే కనుక భార్యకు విడాకులు ఇచ్చుకోవడానికి, లేకపోతే కనుక వివాహ సంబంధాల విషయంలోనేమో షరియా చట్టం కావాలంటున్నారు. ఇదే సందర్భంలో వీటిట్లో మాత్రం వద్దంటున్నారు. చట్టంలో మళ్ళీ మినహాయింపు ఎందుకు? ఒరిజినల్ షరియా చట్టం అంగీకారయోగ్యమా రాజ్యాంగం ప్రకారం? అమెరికాలోని ముస్లింలు అడగట్లేదే, అంటే అడుగుతున్నారు ఇప్పుడు, బట్ అక్కడెక్కడా లేనిది ఇక్కడ మాత్రం అరబ్ దేశాల్లో ఉన్న షరియా వద్దు, పోనీ అమెరికా యూరప్ దేశాల్లో ఉన్నటువంటి తరహా స్వేచ్ఛ వద్దు, ఏం కావాలంటాం అంటే మేము డిసైడ్ చేస్తాం, మేము ఏది కోరితే అదే మా మతాచారాల ప్రకారం చెప్తున్నారు. మతాచారాల ప్రకారం షరియా చట్టం అంటే చాలా పవర్ఫుల్, దాన్ని అమలు చేయడానికి సంపూర్ణ అమలుకి అంగీకరిస్తే గ్రేట్, నో అబ్జెక్షన్.